వెల్కమ్ టు జస్ట్ ఆమెతో జీసస్. హెబ్రీ 7:26. యేసుక్రీస్తు ప్రభుల యొక్క వ్యక్తిత్వంలో గుణగణంలో ఆయన మన ప్రధాన యాజకుడు. పాత నిబంధన ప్రకారం దేవాది దేవుడు యాకోబు యొక్క 12 మంది కుమారులలో దేవుని యొక్క పరిచర్య కోసం లేవీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలో అహరోను ప్రథమ స్థానంలో ఉన్నట్టుగా మనం చూస్తాము. అయితే పాత నిబంధన ప్రకారము ప్రతి యాజకుడు, ప్రధాన యాజకుడు మానవుల యొక్క పాపము పోవటం కోసం అర్పణలు, బలులు, నైవేద్యములు దేవునికి అర్పించి పాప విమోచన కలిగించేది. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారైతే ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు హెబ్రీ 10:5-7 వరకు బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలును నీకు ఇష్టమని కావు. అప్పుడు గ్రంథపు చుట్టలు నన్ను కూర్చో రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుకు నేను వచ్చాను అంటూ ఆయన మన ప్రధాన యాజకుడికి మన పాపం నిమిత్తం బలియాగం కావటం జరిగింది. ఆమేన్.